అందరికీ నమస్కారం. తోటపల్లి రిజర్వాయర్ పై ముఖ్యమంత్రి ఏ విధంగా మాట మార్చాడో వీడియో చూశారు. మళ్లీ ఇప్పుడు 17 సెప్టెంబర్ గురించి ముఖ్యమంత్రిగా అంతకుముందు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏమేం మాట్లాడో మరొకసారి ఈ వీడియోను చూడమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 17 సెప్టెంబర్ నాడు అటు కర్ణాటక ప్రభుత్వం ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా స్వతంత్ర దినాన్ని అక్కడ జరుపుతున్నారు. ఎందుకు జరపరండి రోసయ్య గారు? నేను అడుగుతున్నా. నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలవేంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలేంది? మనకి స్వతంత్ర దినం జరపమంటే జరపనవి నువ్వు మాకేం గౌరవం ఇచ్చినట్టు? మేము జరపం, పాత పద్ధతిని కొనసాగిస్తామని చెప్పినట్టు. 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ఎంపీలారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే మిత్రులారా, ముఖ్యమంత్రి నొప్పియండి, లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చైనా సరే కోసమి మమ్మల్ని గౌరవించకపోతే ఈ ప్రభుత్వాన్ని ఉంచమని చెప్పి మీరు బయటికి రావాల్సిన తరుణం ఆసన్నమైంది. వీడియో చూశారుగా. ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తెలంగాణ ఉత్సవాలు జరపకపోతే మాకేం గౌరవిస్తున్నారని అడిగి కాంగ్రెస్ ప్రజలను ఈ ప్రభుత్వాన్ని కూలదోయమని పిలిపించినటువంటి వ్యక్తి, తానే ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన మాట మాట్లాడే వ్యక్తి ఈ రోజు మళ్లీ 17 సెప్టెంబర్ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడండి ఒకసారి. ఒకడు విలీన దినం అంటాడు, ఒకడు విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. ఇట్లా రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉన్నాయి. ఎట్లా పాటించదు కూడా అట్లా పాటించదు. మిమ్మల్ని వద్దంటున్నా. మా పార్టీ కార్యాలయంలో మేము కూడా ఎగిరేస్తాం జెండా. అది ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు. దాన్ని అధికారికంగానే జరపాలి, ఇది జరపాలి. ఇవి ఎవరైనా జరిగే ఎత్తుగడలు, చిల్లర ఎత్తుగడలతో మేము రాజకీయాలు చేస్తాం. అవి కావాలి, అవి పనికొచ్చేటి కావు. చూశారుగా 2 వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అధికారంలో లేకముందు ఒకటి, అధికారంలో వచ్చిన తర్వాత ఒకటి. అంటే ప్రజలు ఆత్మగౌరవం అప్పటికి ఇప్పటికి ఏం మారింది? తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి దినాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించమంటే ఎందుకు అభ్యంతరం వస్తా ఉన్నది? ఎందుకు ఈ విధంగా మరి 4 నాలుకల ధోరణితో మాట్లాడుతూ ఉన్నారో ప్రజలే గమనించాలి, ప్రజలే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తితోటి మన తెలంగాణ గౌరవం పెరుగుతుందా, మన పరపతి పెరుగుతుందా, మన ప్రతిష్ట ఏ విధంగా దిగజారుతుంది ఇటువంటి అబద్దాల ముఖ్యమంత్రితో అనే అంశాన్ని గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నాం.